హలో ఫ్రెండ్స్, నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. అమెరికాలో క్రికెట్ ఎంత పాపులర్ అవుతుందో మనకు తెలుసు కదా. కానీ అమెరికన్లు అసలు సిసలైన లవర్ ఎవరంటే బేస్బాల్. ఈరోజు నేను మిమ్మల్ని అమెరికాలోని అత్యంత ఐకానిక్ మరియు హిస్టారికల్ బేస్బాల్ స్టేడియంలో ఒకటైన ప్రోగ్రెసివ్ ఫీల్డ్ అనే స్టేడియంకి తీసుకెళ్తున్నాను. క్లీవ్లాండ్, ఒహాయోలో ఉన్న ఈ స్టేడియం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ క్రౌడు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఈ స్టేడియం చరిత్ర ఏంటంటే ఈ ప్రోగ్రెసివ్ ఫీల్డ్ ఇదే అనమాట. ప్రోగ్రెసివ్ ఫీల్డ్ స్టేడియము ఇక్కడ 1994లో మొదలైందంటండి. ఇది జాకోబ్స్ ఫీల్డ్ అనే పేరు ఉండేదంట. స్థానికులు ఇప్పటికీ దీన్ని ప్రేమగా ది జేక్ అని పిలుస్తూ ఉంటారంటండి. ఇది మేజర్ లీగ్ బేస్బాల్లో ప్రసిద్ధమైన క్లీవ్లాండ్ గార్డియన్స్లో జట్టు హోమ్కి సంబంధించిందనమాట. ఈ స్టేడియానికి ఒక మైండ్ బ్లోయింగ్ రికార్డ్ ఉంది. అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను. నేను చెప్పా కదా, మైండ్ బ్లోయింగ్ రికార్డ్ అంటే 1995లో అంటండి 2001 వరకు వరుసగా 455 మ్యాచ్లకు ఈ స్టేడియంలో టికెట్లన్నీ అమ్ముడిపోయి రికార్డు సృష్టించిందంట. దానికి గుర్తుగా 455 నంబర్ జెర్సీని కూడా స్టేడియంలో గౌరవార్థంగా రిటైర్ చేశారంట. సో ఈ స్టేడియం డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే లెఫ్ట్ ఫీల్డ్లో 19 అడుగులు ఎత్తైన పెద్ద వాల్ ఉంటుందంటండి. దీన్ని అభిమానులు మినీ గ్రీన్ మోన్స్టార్స్ అని పిలుస్తారంట. మినీ గ్రీన్ మోన్స్టార్ అని పిలుస్తారంట. అంతేకాదు, ఇక్కడ నుంచి క్లీవ్లాండ్ సిటీ స్కైలైను, బిల్డింగ్ వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. నేను వచ్చేటప్పుడు మీకు కార్లో చూపించాను కదా, అది. మనం మ్యాచ్ చూస్తూ తినడానికి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమెరికన్ ఫుడ్స్, హాట్ డాగ్స్, డ్రింక్స్ మరియు లోకల్ క్లీవ్లాండ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అదండి దాని చరిత్ర. మీరు కూడా ఒకసారి స్పోర్ట్స్ స్టేడియం సందర్శించడం ఇష్టమా మీకు కూడా? అమెరికాలో మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏది? కామెంట్ చెప్పండి. పోతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇదండి ప్రోగ్రెసివ్ ఫీల్డ్ బేస్బాల్ స్టేడియం. బాగుంది కదా. అటు ఇటు జనాలు తిరుగుతూ ఉంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం బేస్బాల్ స్టేడియము. లోపలికి వెళ్ళలేదనుకోండి, బయట నుంచే ఇవాళ గేమ్ ఉందంటే ఊరికి అట్లా వచ్చి చూపించి మీకు వీడియో చూపించి వెళదామనే ఉద్దేశంతో వచ్చాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బేస్బాల్ లవర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.